డియర్ ఫ్రెండ్స్, ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం 4వ పరిధి గురించి. మీ జీవితంలో జరిగే ప్రతి సన్నివేశం ఈ 4వ పరిధితోటే ముడిపడి ఉంది. ఈ 3వ పరిధిలో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో 4వ పరిధిలో కూడా అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. కాకపోతే అవి చూడటానికి వేరుగా ఉంటాయి. అలాగే 5Dలో ఉన్న మేము వాటిని చూడగలము, కానీ అవి మమ్మల్ని చూడలేవు. ఇక 4Dలో ఉన్న జీవరాశులన్నీ మిమ్మల్ని చూడగలవు, టచ్ చేయగలవు, కానీ మీరు దానిని గుర్తించలేరు. ఈ 4Dలో ఉన్న జీవులన్నిటికీ ఆహారం మీరే. మీ ఎమోషన్స్ మీదనే అవి జీవిస్తూ ఉంటాయి. ఆస్ట్రల్గా మీ పక్కనే ఉండి మీ శక్తిని గ్రహిస్తాయి. అలాగే కొన్ని జీవులు మీ ఎథరిక్ ఫీల్డ్లో ఉండి మీ జీవశక్తిని హరిస్తూ ఉంటాయి. ఈ 4Dలో జీవరాశులన్నీ పారాసైటిక్ నేచర్ని కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా అందమైన జీవరాశులు కూడా ఉంటాయి. అంటే ప్రకృతి ఆత్మలు, ఎలిమెంటల్స్, ఎల్వ్స్, డ్రాగన్స్, ఫెయిరీస్, ఇంకా మరెన్నో అందమైన జీవులు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి. అయితే ఈ జీవులన్నిటికీ 4D తప్ప మరేదీ తెలియదు. అవి కూడా 4వ పరిధిలోనే బందీలై జీవిస్తున్నాయి. 3వ పరిధిలో మనుషులు మ్యాట్రిక్స్ వల్ల ఎలా అయితే ప్రభావితమై జీవిస్తున్నారో అదే మ్యాట్రిక్స్ ప్రభావానికి 4వ పరిధి జీవులు కూడా లోనవుతున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ మ్యాట్రిక్స్ భూమిపైన తొలగించబడుతుందో అప్పుడు 4వ పరిధి జీవులు కూడా విడుదలవుతాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 3వ పరిధిలోని మనుషులను కంట్రోల్లో పెట్టుకొని వారి జీవశక్తిని హరిస్తున్న రెప్టీలియన్స్ కూడా 4వ పరిధిలో అదే మ్యాట్రిక్స్ ప్రభావానికి లోనై బందీలుగా జీవిస్తున్నాయి. అయితే ఈ 4వ పరిధి జీవుల నుండి మరియు రెప్టీలియన్స్ యొక్క ప్రభావం నుండి మీరు బయటపడాలంటే మాత్రం మొదటగా మీరు ధ్యానం చేయాలి. ఈ ధ్యానమే ఏదో ఒకరోజు మీ ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. మీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు 4వ పరిధి జీవుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. అందుకే ధ్యానం చేయండి. అలాగే మీ జీవన విధానాన్ని కూడా మార్చుకోండి.